పంచాయతీ కార్యాలయంలో పన్ను వసూళ్ల రీజనల్ డైరెక్టర్ నాగనరసింహారావు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 7 మున్సిపాలిటీలకు చెందిన బిల్ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు పన్నులు చెల్లించేలా అధికారులంతా చర్యలు తీసుకోవాలని నాగనరసింహారావు కోరారు. వీధి కుక్కల సమస్య, వీధి లైట్లు, నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతి నెల ఒక మున్సిపాలిటీ మీద సమీక్ష జరుగుతుంది. మార్చి చివరి నాటికి రావాల్సిన ఆదాయ వనరుల మీద దృష్టి పెట్టాలి. 100% పన్నులు వసూలయ్యేలా చర్యలు చేపడతాం. నా పరిధిలోని 7 మున్సిపాలిటీల్లో తాడి గడప పన్నుల వసూళ్లలో ముందుందని నాగనరసింహారావు తెలిపారు. కూడా ప్రభుత్వం నుంచి చాలా ప్రశ్న ఉంది. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా మనకి వచ్చే వర్షాకాలంలో వాటర్ ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే డిసిల్టేషన్ అన్నది మేజర్ డ్రైన్స్, మీడియం డ్రైన్స్, సిల్టన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి మీద సబ్జెక్టు ముఖ్యంగా ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్స్ మార్చి ఎండింగ్ లోపు 100% ట్యాక్స్ కలెక్షన్ చేయడానికి సంబంధించి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. అలాగే వాటర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఇన్కమ్ అన్నది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొన్ని మున్సిపాలిటీల్లో ఈ నాన్ ట్యాక్సెస్ అన్నీ కూడా చాలా సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రేట్స్ ఉన్నాయి. మార్కెట్ కానీ ఇవన్నీ కూడా ట్రేడ్ లైసెన్స్ కానీ ఇవన్నీ రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి 3 yearsకి నాన్ ట్యాక్సెస్ సంబంధించినటువంటి రివైజ్ చేసుకోవాలి. అలాగే ప్రాపర్టీ ట్యాక్స్ అయితే మనకి ఈ క్యాపిటల్ వాల్యూ మీదే ఎవ్రీ ఇయర్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సబ్ రిజిస్టర్ వాల్యూస్ పెరుగుతుంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ ట్యాక్స్ కూడా అనేది పెరుగుతుంది. సో ఇవన్నిటి మీద అలాగే ఈ పాట్ హోల్స్ అంటే రోడ్స్ రిపేర్స్ ఇవి కూడా ఉండకూడదు. మున్సిపల్ రోడ్స్ అంది ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా నేను రివ్యూ చేయడానికి ఈరోజు ఇక్కడ ఉయ్యూరు రావడం జరిగింది. కమిషనర్స్ అదేవిధంగా మనకి సెక్షన్ హెడ్స్ అంటే ఇంజనీరింగ్ కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, రెవెన్యూ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, అలాగే అకౌంట్ సెక్షన్ కానీ అంతా కూడా వారందరితో రివ్యూ చేసి ఒక పూట అలాగే ఈ ఊర్లో ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఇదంతా మా పరిధిలో వస్తుంది కాబట్టి నేను మొత్తం 34 అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయి. అందులో 5 కార్పొరేషన్స్ ఉన్నాయి. అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ పనిచేసేటువంటి 3 చోట్ల విజయవాడ,